జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక. ఈ రోజున శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ చైర్మన్ ప్రకాష్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రఘు, ఇతర బోర్డు సభ్యులు పాల్గొని వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ పొందిన 800 మంది మహిళలకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ ట్రైనీలు నేర్చుకున్న నైపుణ్యాలను స్టాల్స్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి సతీష్ రెడ్డి ఈ స్టాల్స్ను సందర్శించి ట్రైనీల ప్రతిభను అభినందించారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహమూర్తి ఈ వేడుకల్లో మహిళలను వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ప్రభుత్వ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఆర్థికంగా ఎదగటం కోసం జనశిక్షణ సంస్థాన్ వారి కృషి అభినందనీయమని ప్రకాష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ కాజా మసీవుద్దీన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ అవార్డీ ఏ మధు, మై భారత్ డైరెక్టర్ అన్వేష్, జాతీయ యూత్ ఐకాన్ శ్రీజ, బోర్డు సభ్యులు కె రాణి, సఖీ కేంద్రం సభ్యులు హైమవతి, జనశిక్షణ సంస్థాన్ స్టాఫ్ మరియు ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. జేఎస్ఎస్ వరంగల్ 2008లో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్థాపన చేయబడింది. ముందుగా హెచ్ఆర్డి మినిస్ట్రీ ఉండేది, తర్వాత ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్లోకి మార్చడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్లో ప్రతి సంవత్సరం 1800 మంది మహిళల్ని జేఎస్ఎస్ వరంగల్ ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి సరైన అవకాశాలు కలిగిస్తూ వాళ్ళని మహిళా పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్ది ఈరోజు వాళ్ళు పెట్టుకున్న ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తూ స్థానిక అంబేద్కర్ భవన్లో వాళ్ళ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి సేల్స్కి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేసుకొని అందులోని మహిళా దినోత్సవాన్ని కూడా పునస్కరించుకొని ఈరోజు దాదాపు 800 మంది మహిళలు వివిధ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లను ఇంటిగ్రేట్ చేసుకొని లబ్ధి పొంది పిఎంఈజీపీలో ముద్రా లోన్స్ లాంటివన్నీ కూడా ట్రైనింగ్ తర్వాత అవి కల్పించుకొని వాటి ద్వారా పరిశ్రమలు స్థాపించుకొని వాళ్ళు స్థానికంగా స్వయం ఉపాధి పొంది ఇంకొకరికి ప్రతి మహిళ కూడా ఇంకొకరో ఇద్దరినో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఈరోజు దాదాపు 25 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఈరోజు సందర్భము మార్చి 8న జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ట్రైనింగ్ అయిన 1800 మందికి కూడా కాన్వకేషన్ లాగా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తూ దానివల్ల మహిళా దినోత్సవం జరగడం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి జేఎస్ఎస్ సంస్థలు 6 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫండింగ్తో రన్ చేసేవి. ఈ 6లో వరంగల్ ఒకటి. మొత్తం టోటల్ భారతదేశంలో 300 పైచీలు ఉంటాయి. అందులో మన వరంగల్ జేఎస్ఎస్ అనేది 10వ స్థానంలో ఉంది. ఎందుకంటే మనం చేసే ప్రోగ్రామ్స్ కానీ మనం కల్పిస్తున్న స్వయం ఉపాధిని గుర్తించి మనం ర్యాంకింగ్ చేసినప్పుడు 10వ స్థానంలో ఉంది. ఈరోజు జేఎస్ఎస్ వరంగల్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు నాడు జరుపుకుంటారు ప్రపంచమంతా. మేము ఇక్కడ ఆ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి 8వ తారీఖు నాడు అందరు గ్యాదర్ కాలేదేమో, అందరు ఆఫీసర్స్ ఇట్లా వేరే పనిలో ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇప్పుడు మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా 2008లో స్టార్ట్ అయింది, ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది. గతంలో ఎలా జరిగినాయి అనేది గతం గదా అయిపోయింది. 2020లో నేను ఇక్కడ చైర్మన్గా వచ్చినప్పుడు మా కాజా ఆయన డైరెక్టర్గా వచ్చిన సందర్భాన మా పేరెంట్ ఆర్గనైజేషన్ అటువంటి ఏపీపీసీ డైరెక్టర్ జనరల్ రఘు గారు, ఆయన వైస్ చైర్మన్గా, నేను చైర్మన్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవని, ముందు వాళ్ళకు బేసిక్ ట్రైనింగ్ కావాలని ఐటీఐస్ ఏవైతే ఉండేవి ఇంతకుముందు, ఐటీఐ తర్వాత ప్రొఫెషన్ వాళ్ళకు అప్రెంటిస్షిప్ ఉండి అప్రెంటిస్ తర్వాత గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ స్కిల్ వర్కర్స్ని అపాయింట్ చేసేవాళ్ళు. అది ఒక చదువుకున్న వాళ్ళకు, ఎడ్యుకేషన్ అయిన వాళ్ళకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి 10th క్లాస్ లోపల ఎవరైతే ఉండి డ్రాప్ అవుట్స్ ఉండి చదివించలేక ఉన్న గ్రామాలలో ఉన్న స్త్రీ పురుషులకి గ్రామస్తుల సర్పంచ్ కానీ వాళ్ళ అధికారుల ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాయి. ఆ ప్రోగ్రామ్స్ కొన్ని 30 రోజులు, 20 రోజులు, 45 రోజులు, కొన్ని 3 నెలలు ఉంటాయి ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఇక్కడ దాదాపుగా
18 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు 300 సంస్థలు జేఎస్ఎస్లు భారతదేశం మొత్తంలో ఉన్నాయి. అందులో 10వ ర్యాంకులో మేమున్నాం. అందరిలో బెటర్ అంటే 10వ నెంబర్లో మేమున్నాం 300 మంది.